వెల్కమ్ టు హలీం హంగామా బెస్ట్ హలీం ప్లేసెస్ ఇన్ కరీంనగర్ పార్ట్ 4. ఇక మొదలు పెడదామా మన జోరు. ఇయాలైతే వన్ ఆఫ్ ద పాతెస్ట్ అదే కాక ఓల్డెస్ట్ హలీం ప్లేస్ కి అయితే వచ్చినాం. ఇది వచ్చేసి ఈట్ మోర్ కాక మనోళ్ళు వచ్చేసి 15 సంవత్సరాల నుంచి ఎత్తురు. దీని లొకేషన్ వచ్చేసి మన టవర్లు ఉన్న రాజు చౌక్ దగ్గర న్యూ పికాక్ రెస్టారెంట్ పక్క పొంటే ఉంటది కాక లొకేషన్. ఇక మన టైమింగ్ కూడా వచ్చేసి సాయంత్రం 4 నుంచి రాత్రి 12 వరకు అయితే అవైలబుల్ ఉంటారు. ఇక నెయ్యి కూడా అయితే పొట్టు పోతురు నిలువచ్చినట్టే క్వాలిటీ అయితే మంచిగా మెయింటైన్ చేస్తారు మనోళ్ళు అయితే. ఇక 4 to 12 అంటారు కానీ జనాలు అయితే బగ్గత్తురు కాక నాకు తెలిసి 8-9 వరకే వచ్చేటట్టు ఉంది వీళ్ళ దగ్గర హలీం. ఒకవేళ మీకు సీటింగ్ ఇక్కడ నచ్చకపోతే ఇంకొక 2 ప్లేస్లు కూడా ఉన్నాయి కాక ఒకటి సర్కస్ గ్రౌండ్ ఇంకొకటి ఈట్ మోర్ రెస్టారెంట్. మేము కూడా తిననీకైతే ఈట్ మోర్ రెస్టారెంట్ కి వచ్చిన కాక మంచి క్లాస్ ఉంటుంది అంబియన్స్ కూడా కూర్చొని తినడానికి. ఈ రెస్టారెంట్ లొకేషన్ వచ్చేసి బిసైడ్ సలీం కిరాణం వై జంక్షన్ శిశు మందిర్ రోడ్ కాక ఇలా అంబియన్స్ కూడా అయితే మంచిగా ఉంటాయి కాక. ఇది వచ్చేసి స్పెషల్ మటన్ హలీం కాక ఇలా చికెన్ 65 పీసులు ఉన్నాయి ఎగ్ పీసులతో కలిపితే మస్తు. ఇది వచ్చేసి నార్మల్ చికెన్ హలీం కాక దాంతో పోలితే అంత అనిపించలేదు స్పెషల్ దాంతో పోలితే. ఈ హలీం తోటి పాటు చికెన్ ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ, చికెన్ ఫ్రై పీస్ మంది, చికెన్ జ్యూసీ మంది, చికెన్ బ్రోస్టెడ్ మండి అయితే 3 రకాల మండీలు అయితే ట్రై చేసినాం. ఇక మన చివరాకరి గట్టము దౌడకేసి వాయించి పడేసే టైం అయితే వచ్చేసింది కాక. ఇక తిన్నదాంట్లో అయితే మాకు మరి నచ్చినాయి. ఇక చెప్పిన కదా కాక హలీం అయితే స్పెషల్ హలీం మంచిగా అనిపించింది. ఇక చికెన్ బిర్యానీ అయితే యావరేజ్ అనిపించింది అంతగానో అనిపించలేదు. ఇక మైల్డ్ గా తింటోళ్ళకైతే చికెన్ బిర్యానీ వస్తాయి కాక మేము నాటకాలం కదా అందుకే. ఇక మండీలోనైతే మాకు జ్యూసీ మండి ఉన్న బ్రోస్టెడ్ మండి అయితే నచ్చింది కాక. ఈ ఒకవేళ మీరు ఫ్యామిలీ తోటి వచ్చి హలీం తినాలంటే మాత్రం ఈట్ మోర్ రెస్టారెంట్ కి రావాలి కాక. ఎందుకంటే మంచిగా ఉంటుంది డీసెంట్ నీట్ క్లాస్. ఇక ఇదైతే మా ఒపీనియన్ తర్వాత మీ ఇష్టం కాక. మళ్ళీ నెక్స్ట్ రోజు కలుసుకుందాం. హే థాంక్స్ నమస్తే.